ఎవరైనా జీవించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటండి? అంటే మనకైనా, జంతువులకైనా, పక్షులకైనా అంటే కాళ్ళు, చేతులు అంటే లింబ్స్ కరెక్ట్‌గా ఉండాలనుకుంటాము. మంచి భోజనం ఉండాలనుకుంటాము. ఆరోగ్యంగా ఉంటే బావుంటుంది అనుకుంటాం. సరే ఆరోగ్యంగా ఉండాలన్నా కాళ్ళు, చేతులు ఇవన్నీ బాగుండాలన్నా ఫస్ట్ మనము జీవించాలి. ఆ జీవించడానికి ముఖ్యంగా కావాల్సిందేంటి? ఊపిరి. బ్రీత్. అంటే ఊపిరి తీసుకున్న భోజనాలన్నా ఒక రోజు లేకుండా నడిచిపోతుంది. నీళ్ళు లేకున్నా ఒక రోజు నడిచిపోతుందేమో. కానీ ఆరోగ్యం లేకున్నా కొన్నాళ్ళ తర్వాత రికవర్ అయిపోతామేమో గానీ, ఊపిరి లేకుండా మనము చాలా రోజులు జీవించలేము. అలాగే డాన్స్‌లో గూడా అది డాన్స్ ఒక లైఫ్ అనుకుంటే దానికి ముఖ్యంగా కావాల్సిందేందంటే ఊపిరి లాంటి హస్తాలు. అంటే హస్తాలు అంటే ఏంటి అంటే హస్తంతో చేస్తాం గాబట్టి దాన్ని హస్తాలు అంటారు. ఈ హస్తాలు ఇవేంటంటే తెలుగులో చెప్పొచ్చు గదా! అంటే ఆ తెలుగులో స డ డాన్స్ ప్రతి ఏ డాన్స్ అయినా క్లాసికల్ డాన్స్ నాట్యశాస్త్రంకి బేస్ అయ్యి వచ్చుంటుంది. సో, ఆ నాట్యశాస్త్రం సాంస్క్రిట్‌లో ఉంటుంది. కాబట్టి దాన్నే ఎక్కువ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో నేర్చుకుంటాను. నేను ఒక తమిళ్ అమ్మాయికి పోయి తెలుగులో ఇవి చెప్తే ఆ అమ్మాయికి అర్థం కాదు. ఈ హస్తాలు ఇవన్నీ. కాబట్టి యూనివర్సల్‌గా ఉండడానికి దీన్ని సాంస్క్రిట్‌లోనే కంటిన్యూ చేస్తున్నారు. సో, అలా హస్తాలు అంటే మరి హస్తాల్లో హస్తాలు అంటే ఈ హ హ హ్యాండ్ అనుకున్నాం గదా! హస్తము. అంటే ఈ హస్తానికి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? ఒక చేతికి 5 ఉంటాయి. ఈ 5 ఫింగర్స్‌లకు కొన్ని పేర్లున్నాయి. దాని ద్వారానే మనకు హస్తాలనేవి క్రియేట్ అవుతాయి. అంటే సృష్టించబడతాయి. అంటే వీటికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి. వీటికి కొన్ని పేర్లున్నాయి. ఇదేంటి తెలుగులో అయితే మనము బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు ఇలా అంటారు. అయితే దీన్ని సాంస్క్రిట్‌లో అయితే అంగుష్ట, తర్జని, మధ్యమ అంగుష్ట, అనామిక, కనిష్ట అంగుష్ట అంటాం. అంటే ఈ 5 ఫింగర్స్ ద్వారా మనము కొన్ని హస్తాల్ని చూపించొచ్చు. అలాగే 2 హ్యాండ్స్ కలిపి కూడా కొన్ని జెస్చర్స్, కొన్ని హస్తాల్ని చూపిస్తామనమాట. వీటికి సెపరేట్‌గా పేర్లుంటాయి. ఈ సింగిల్ హ్యాండ్ జెస్చర్స్ అంటే ఆహ్, ఒక చేతి హస్తాన్ని అసంయుక్త హస్తాలంటారు. అసంయుక్త అంటే కలవలేనివి. 2 చేతులు కలవనివి కాబట్టి ఒంటరిగానే చేస్తున్నాం కాబట్టి అసంయుత హస్తాలు అని అంటాం. ఇవి 28 ఉంటాయి. సంయుక్త హస్తాలు అని కొన్నున్నాయి. అవి 24 ఉంటాయి. ఇంకొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు అసంయుక్త హస్తాలు 28 ఉన్నాయి గదా! దాన్ని మనము జనరల్‌గా గూడా చెప్పుకోవచ్చు. పతాకము, త్రిపతాకము, అర్ధ పతాకము ఇలా చెప్పుకుంటే తెలుగు కిందికొచ్చేస్తుంది. దాన్ని సాంస్క్రిట్‌లో ఎలా చెప్పాలంటే పతాక, త్రిపతాకోర్ధ పతాక కర్తరీముఖః మయూరాఖ్యోర్ధ చంద్ర అరాళ శుకతుండకః ముష్టిచ్చ శిఖరచ్చ కపిత్వ కటకాముఖః సూచీ చంద్రకలో పద్మకోశ సర్పశీర్షారిరిస్తతః మృగశీర్ష సింహముఖ లాంగూలో అలపద్మకః చతురో భ్రమరైశ్చైవ హంసాస్య హంసపక్షకః సందంశో ముకులైశ్చైవ తామ్రచూడ త్రిశూలకః ఇలా 28 హస్తాలుంటాయి. మరి ఈ హస్తాలతో ఎన్ని రకరకాలుగా మనము భావాలు చూపిస్తాం కదా! ఆ భావాలు అంటే ఎలా ఉంటుంది అంటే జనరల్‌గా అయితే ఈ పతాకము, త్రిపతాకము, అర్ధ పతాకం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పతాకము అంటే ఫ్లాగ్ అంటాం. అంటే జెండా. త్రిపతాకం అంటే దేవుడిని చూపించేటప్పుడు అంటాం. అర్ధ పతాకం అంటే హాఫ్ ఫ్లాగ్ అని చెప్పుకుంటాం. కర్తరిముఖ అంటే కర్ల్స్ అంటే ఆ! కర్తరిముఖ. సో, ఇట్లా పతాక, త్రిపతాక, అర్ధ పతాక, ఒక్కొక్క దానికి నానా విధమైన అర్థాలున్నాయి. అంటే ఒక్కదానికి నానా విధమైన అర్థాలు ఎలా ఉన్నాయంటే అంటే ఒక భాష మనము మన పదం ఒకటి తీసుకుంటే ఒక పదానికి ఎన్నో అర్థాలున్నాయి. అదే విధ అర్థాలు అంటాం గదా! అలా ఉన్నాయి. అలా ఒక హస్తానికి గూడా ఎన్నో అర్థాలుంటాయి. ఇవి ఆర్డర్‌గా ఎందుకున్నాయి అంటే, మనం అక్షరాలు చదువుకునేటప్పుడు అంటే నేర్చుకునేటప్పుడైతేమో ఆర్డర్‌గానే నేర్చుకోవాలి. పతాక, త్రిపతాక, ఊర్ధ్వ పతాక, కర్తరిముఖ, మయూర, క్యోర్ధ, చంద్ర, అరాల ఇలానే నేర్చుకోవాల్సుంటుంది. మరి ఏబీసీడీలు మనం ఏబీసీడీ అని జెడ్ వరకు నేర్చుకుంటాం. 1, 2, 1, 2, 3, 100 వరకు నేర్చుకుంటాం. సో, అలా ఆర్డర్‌గా నేర్చుకున్న తర్వాత మనం వాడుకునేటప్పుడు మనం వాటిని ఈ ఆ, ఈలు గూడా మనము హల్లులు, అచ్చులు గూడా ఒక పదంగా నేర్చుకొని భాష రాసేటప్పుడు వేరు వేరుగా ఆహ్, హ్మ్, అది చెదిరిపోయి మనం రాస్తామనమాట. సో, అలాగే ఈ హస్తాన్ని గూడా నేర్చుకునేటప్పుడు ఆర్డర్‌గా నేర్చుకొని ఎందుకంటే ఆర్డర్‌లో ఉన్నాయి ఇవి. ఇవి చూడండి ఇది పతాక, త్రిపతాకోర్ధ పతాక, కర్తయముఖ, మయూర, క్యోర్ధ చంద్ర, అరహళ, శుకతుండక, ముష్టిచ్చ అంటే ఒకటి ఆర్డర్‌లో ఉన్నాయి కాబట్టి, ఒక వరుసలో ఉన్నాయి గాబట్టి, ఇలానే వరుసలో నేర్చుకొని మనం దాన్ని డాన్స్‌గా కొన్ని ఉపయోగిస్తాం. మరి దీన్ని ఎలా ఉపయోగిస్తామంటే అన్నిటికీ చెప్పడానికి ఇప్పుడు మనకు టైం లేదు.
మీరేదైనా ఒక సర్పశిష అనుకుందాం. సర్పశిష అంటే ఏంటంటే మనము స్నేక్ హెడ్. పాము యొక్క తలని మనం సర్పశిష కింద తీసుకున్నాం. అయితే దీన్ని మనం అడగడానికి ఉపయోగించొచ్చు. ఇవ్వడానికి ఉపయోగించొచ్చు. భయపడడానికి ఉపయోగించొచ్చు. ఆ తర్వాత వద్దు అనడానికి ఉపయోగించొచ్చు. సో, ఎన్నో రకాలుగా రకరకాలనమాట. ఇంగ పూర్ పోయడానికి ఉపయోగించొచ్చు. తాగడానికి ఉపయోగించొచ్చు. ఇంకా ఎన్నండి ఒకటి గాదు, 2 గాదు, ఎన్నో రకాలుగా మనము దీన్ని ఉపయోగిస్తామనమాట. మరి ఈ హస్తాలు చేసేటప్పుడు కొందరికి సంస్కృతంలో నేర్చుకోవాలి. ఈ హస్తాలనేది కొందరికి మనకెంతో ఈజీ అనిపిస్తుంది. అంటే డాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అంటే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గూడా కొందరికి ఈ హస్తాలనేటప్పటికి చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకసలేం రావు. డాన్స్ బానే చేస్తారు గానీ, ఇవి చేయడానికి చాలా మంది ఇప్పుడు 'జయసుధ' లాంటి యాక్టర్స్ కూడా క్లాసికల్ డాన్స్ మీరెందుకు నేర్చుకోలేదు అని అంటే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఆ హస్తాలనేవి చాలా కష్టమండి. అవి నేర్చుకోవడానికి నాకు ఇబ్బంది పడ్డాను. అందుకని డాన్స్ మానేశానని చెప్పింది. సో, ఇలా చాలామంది వాళ్ళేమంటారంటే, నేను డాన్స్ నేర్చుకుంటాం గానీ, ఈ సంస్కృతులు ఇవన్నీ నేర్చుకోవటం అంటే ఇప్పుడు దృష్టి భేదాలైన శిరోభేదాలైన ఇవన్నీ సంస్కృతిలోనే ఉంటాయి. ఇప్పుడు శిరోభేదాలంటే సమం, ఉద్వాహితం, అధోముఖం, అలోలితం ఇలా రకరకాలుగా ఉంటుంది. అట్లే కళ్ళలో చూస్తే సమం, ఆలోకితం, సాచి, ప్రలోకితం, నిమిలితం ఇట్లా రకరకాల పేర్లుంటాయి. సో, ఈ పేర్లు నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి డాన్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చిన్న పిల్లలు నేనైతే నా స్టూడెంట్స్ యూకేజీ నుంచే నా స్టూడెంట్స్ నాకు స్టూడెంట్స్ స్టార్ట్ అవుతారు. సో, యూకేజీ పిల్లలు కూడా చాలా అసలు వాళ్ళ పేరెంట్స్ ఆశ్చర్యపోతారు. ఏంటండి ఇంత చెప్పేస్తా ఉంది అని. అంటే అదేమీ లేదండి. అది ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అందులో ఇది చేయటం కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, ఇవి చేయటము, ఇవి చూడటం ఇవి 2 కలిపి వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారనమాట. సో, మీరు కూడా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఎక్సర్‌సైజెస్ అన్నీ బాగా నేర్చుకొని, ఆ తర్వాత కొంత బాగా మీరు స్టెప్స్ అవి నేర్చుకొని, కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్న తర్వాత చాలా మట్టుకు హస్తాలు నేర్పిస్తారు. ఫస్ట్ నుంచి నేర్పించరు చాలా. నేను మొదట్లో నేర్పించేవాడిని. తర్వాత నాకు అర్థమైంది అలా చెప్పకూడదు అని. ఆ తర్వాత మళ్ళా హస్తాలు అంటే ఒక 2, 3 మంత్స్ తర్వాత ఇవి స్టార్ట్ అయితాయి. ఈ ఫస్ట్ ఫింగర్స్ నేమ్స్ నేర్చుకుంటే, ఆ తర్వాత మనకు అలవాటయిపోతుంది ఈ సాంస్క్రిట్ వర్డ్స్. దాని ప్రకారం మనం ఇంకా ఈ హస్తాలవన్నీ గూడా మనం క్లియర్‌గా చక్కగా నేర్చుకోవచ్చనమాట. అంటే అసంయుక్త హస్తాలు 28 అని చెప్పాను గదా! ఇవి కాకుండా శాస్త్రీయంగా లేని హస్తాలు కొన్నున్నాయి. అది అది గ్రాంథిక హస్తాలు అనరు దాన్ని. వీటినే అంటారు. సో, ఆ హస్తాలు గూడా ఇప్పుడు తాళం, నేత్రం ఇలాంటివి కొన్నున్నాయనమాట. వ ఆహ్, వ అవి అవి సిలబస్‌లో లేకపోయినప్పటికి గూడా వాటిని మనం ఉపయోగిస్తాము. దాన్ని కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సో, అంటే దాన్ని హస్తాల కింద యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే లేదండి ఆ డాన్స్‌లో ఒక మూవ్‌మెంట్స్ అనుకున్న ఏదైనా పర్లేదు. కానీ మీరు శాస్త్రీయంగా నేర్చుకోవాల్సింది మాత్రం 28 ఇవైతే ఉంటాయి. అశాస్త్రీయంగా చాలా ఉన్నాయి. అశాస్త్రీయం అనడానికంటే గూడా అది సిలబస్‌లో లేని నాన్ సిలబస్ హస్తాలనుకుందాం. సో, అలా ఉన్నాయి. వాటిని కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇవి మీకు ఈజీ అనిపిస్తే వాటిని గూడా మీరు మీ గురువుగారిని అడిగి అవి గూడా నేర్చుకోవచ్చు. సో, మీకు హస్తాల మీద ఇంకెలాంటి ఇబ్బంది లేదనుకుంటాను. మీకెవరన్నా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీరేం లేదండి. దాన్ని మన పాట ఫస్ట్ నేర్చేసుకోండి ఆ వర్డ్స్. ఆ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళా చేయటం స్టార్ట్ చేయండి. అంటే ఒకసారి మీకు ఈ రిథమిక్‌గా నేర్చుకున్న శ్లోకము మీకు ఆటోమేటిక్‌గా ఒక శ్లోకం నేర్చుకున్నట్టు ఇప్పుడు దేవుడి శ్లోకాలు కూడా మనం చదువుకుంటాం కదా! శుక్లాంబరధరం ఇలాంటివన్నీ. సో, ఇలా ఈ శ్లోకం మీకు కంఠత వచ్చేసినప్పుడు దాని ప్రకారం ఒకటొకటిగా మీకు వెళ్ళొచ్చనమాట. సో, ఇలా మీరు ట్రై చేయండి. యూ విల్ గెట్ గుడ్ డాన్స్ ప్రాక్టీస్ ఈవెన్ హ్యాండ్ జెస్చర్స్ ప్రాక్టీస్ కూడా. ఓకే. థాంక్ యూ సో మచ్.